చెప్పలేము. పవర్ స్టార్లు పవర్ఫుల్, వాళ్ళు ట్విస్ట్ ఇటైనా చేయగలుగుతారు, అటైనా చేయగలుగుతారు. సార్ మరొక విషయం, పవన్ కళ్యాణ్ జనసేన దాని మీద కోవర్ట్ ఆపరేషన్ గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అందుకనే కొన్ని అంశాలు ఆయనకి సంబంధం లేకపోయినా, ఆయనకి తెలియకపోయినా సోషల్ మీడియాలో విపరీతంగా పుష్ చేస్తున్నారని నమ్మొచ్చు. అది డెఫినెట్గా ఇప్పుడు అన్ని పార్టీల్లో ఇప్పుడు 2-3 రకాల లాబీలు ఉన్నాయనేది నిజమే కదా. కోవర్ట్ ఆపరేషన్ ఎవరి తరఫున చేస్తున్నారని కొంతమంది వైసీపీ తరఫున చేస్తున్నారా, వైసీపీ తరఫున, టీడీపీ తరఫున చేస్తున్నారా? అదే నేను చెప్తుంది, 2 రకాల సెక్షన్స్ ఉన్నాయండి. టీడీపీలో, జనసేనలో, వైసీపీలో కూడా 2 రకాల సెక్షన్స్ ఉన్నాయి. వెళ్ళాలి వద్దు, కావాలి వద్దు అనేవాళ్ళు. కాబట్టి జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేద్దాము అని అందుకే ఆయన ఎప్పుడు హెచ్చరికలు చేస్తుంటాడు. కుదరదు, అలాగే మీరు తెలుగుదేశంతో పొత్తును మీరు ప్రశ్నించకూడదు, అలాగే త్యాగాలు చేయడానికి సిద్ధపడాలి. ఇవన్నీ కూడా ఎవరికి చెప్తున్నాడంటే, మీరు చాలాసార్లు ఆయన లైవ్ టెలికాస్ట్ ప్రత్యక్ష ప్రచారాలు అయిన వాటిలో కూడా వాళ్ళని హెచ్చరించటము మీరు చూస్తారు. అవును. అలాగే మీరు ఆఖరిలో వచ్చి నాకేదో చెప్పాలనుకోకండి, ఈ పార్టీని మోస్తుంది నేను, నడిపిస్తుంది నేను, నా తంటాలేవో నేను పడతాను, మీరు వచ్చి సలహాలు ఇస్తే సంతోషం. అదే హరిరామ జోగయ్యకు చెప్తాడు ఆయన, అదే ఇంకొకరికి కూడా చెప్తారు. మీరు అన్నట్టుగా కొంతమంది కోవర్ట్ ఆపరేషన్ రాజకీయంగా చేస్తున్నారు, కొంతమంది కుల సంఘంలాగా, అంటే కుల పెద్దల్లాగా అనేక నగరాల్లో సమావేశాలు పెట్టి అవి గజిబిజి సృష్టిస్తున్నారు. అంటే అవన్నీ పవన్ కళ్యాణ్ మాటలే అనే అభిప్రాయం తీసుకురావాలని. బట్ ఆల్ సైడ్ అండ్ పవన్ కళ్యాణ్ ఎందుకు తన సొంత వాణి వినిపించట్లేదు? శాండ్విచ్ అయినట్టుగా బీజేపీకి టీడీపీకి మధ్యలో శాండ్విచ్ అయిన ఒక పరిస్థితిలో ఆయన ఎందుకుంటున్నారు? అదే అర్థం కాదు. అదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిర్ణయించే కీలక అంశం కూడా అదే. ఆయన ముగ్గురిని కలపలేకపోతే ఈయనతోనే ఉంటాడా, వాళ్ళతో వెళ్తాడా? పవన్ కళ్యాణ్ టీడీపీతో కాకుండా కేవలం బీజేపీతో వెళ్ళేటైతే ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ అలా నిర్ణయం తీసుకుంటే అసలు వీళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, అయితే ఓట్లు చీలకూడదని ఉంది కదా. కాబట్టి పొత్తు ఉండాలి అనే ఒక లైన్ మటుగా ఆయనకు ఉంది. మరి చివరిలో మళ్ళీ ఒకసారి విశాఖపట్నం వచ్చినప్పుడు మోదీతో కలిసి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని చెప్తాడు. ఇది వరకు చెప్పింది అదే కదా. అప్పుడు టీడీపీని వదిలేశారు ఆయన తాత్కాలికంగా. మరి అలాంటి ఒక పాజిబిలిటీ ఉందా తెలీదు. సో మళ్ళీ పోస్ట్ విశాఖ, అంటే విశాఖలో మొదలైనటువంటి ఈ రాజకీయమైన సంక్షోభం అనండి, సంక్లిష్టత అనండి, మళ్ళీ మోదీ విశాఖపట్నానికి వచ్చినప్పుడే పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. విశాఖ మోదీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కలిసే ఛాన్స్ ఉంటుందండి ఈసారి? దట్ ఈస్ పాసిబుల్ కదా. అది రేపు ఎల్లుండి వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే చంద్రబాబుతో వెళ్ళాలంటే ఒక విధంగా ఉంటుంది, కాదు మనం సొంతంగా వెళ్ళాలని బీజేపీ అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్కి అయితే చెప్పాలి కదా, ఎన్డీఏలో భాగస్వామిగా. అవును. అలాగే ఎన్డీఏ వాళ్ళం ఇట్లా వెళ్దామని భావిస్తే అప్పుడేం చేయాలి? ఆ ప్రశ్న కూడా ఉంది కదా. నిజానికి ఎన్డీఏకి రష్ ఎక్కువైపోయి వీళ్ళందరినీ అకామిడేట్ చేయలేక చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నిన్న మీరు చూస్తే ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ఆయన కూడా ఇండియాతో వెళ్ళను అన్నాడు. ఎన్డీఏలోకి రాడు, కానీ మరి మోదీతో మాట్లాడతారా అంటే నేను చూస్తాను, ఆయన బిజీగా ఉంటాడు కదా, ఛాన్స్ దొరికినప్పుడు మాట్లాడతానని అంటే మౌకా మిలాతో జరూర్ బాత్ కర్తా అన్నాడు. కాబట్టి కాశ్మీర్ నుంచి కూడా వచ్చేస్తున్నాడు ఇప్పుడు మీకు. అట్లా ఎన్డీఏని అలా వాళ్ళు నెమ్మదిగా పెంచుకుంటున్న ఒక పరిస్థితి చూడాలి. మరి ఇంకా ఇక్కడ బీజేపీతో టీడీపీతో కలిసి మళ్ళీ వాళ్ళకు మోకా ఇద్దాం అనుకుంటారా, పవన్తో కలిసి కొత్త ప్రయోగం చేద్దాం అనుకుంటారా? సో అందుకనే ఢిల్లీ పిలుపు రాలేదంటారు పవన్ కళ్యాణ్కి. ఎలాగన్నా ఆయన ముందే ఖరారు అయి ఉంటుంది కదా, ఇది ఇప్పుడంటే అనౌన్స్ చేశారు కానీ ఆయన విశాఖ లేదు, అదే